వెల్కమ్ టు ద ట్రూత్. నేను షాహిదా. సీరియల్లో ఆ సీన్ ఆమెకు ఇన్స్పిరేషన్. యూట్యూబ్లో వీడియోలు ఆమె నేరాలకు నేస్తాలు. ఆ కిలాడి లేడీ ఆడే దొంగాట ముందు ఎవరైనా చిత్తవ్వాల్సిందే. సీరియళ్లు చూసి అచ్చం అలాగే దొంగతనాలు చేయడం ఆ మాయ లేడీకి వెన్నతో పెట్టిన విద్య. నిజ జీవితంలో ఆమె చేసిన నటన ముందు ఎంత పెద్ద స్టార్లైనా బలాదూరే అని చెప్పాలి. ఇంతకీ ఎవరా లేడీ, ఏంటా కదా తెలుసుకోవాలంటే ఓసారి ఈ స్టోరీపై లుక్ వేయాల్సిందే. ఇక్కడ పోలీసుల పక్కన అమాయకంగా నిలబడి ఉన్న ఆ మహిళ పేరు గంటా ఎలిసమ్మ అలియాస్ నందా సుజాత. ఈమె వృత్తి చిన్నా చితకా పనులు చేయడం, ప్రవృత్తి సీరియళ్లు చూసి అందులో లాగే దొంగతనాలు చేయడం. ఈమె క్రైమ్ ట్రాక్ రికార్డ్ చూసిన పోలీసులే నోళ్లు వెళ్ళబెట్టారు. ఆమె దొంగతనాలు చేసే విధానాన్ని చూసి అవాక్కయ్యారు. చాలా పద్ధతిగా, ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా దొంగతనాలు చేయడం ఆమెకు హాబీ. ముందు మాటలతో ముగ్గులోకి దింపడం, వారికి నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి నగలు దోచుకోవడమే ఆమెకు మహా సరదా. పెద్దగా చదువుకొని ఈ ఎలిసమ్మకు ఇన్ని తెలివితేటలు రావడానికి కారణమేంటో తెలుసా? ప్రతిరోజు టీవీలో వచ్చే ఓ సీరియల్. ఈ సీరియల్లో ఆ మహిళ అచ్చం అలాగే దొంగతనాలు చేస్తూ ఉంటుంది. ఆ సీరియల్లో ఫాలో అయిన ఎలిసమ్మ ఇందులో ఉన్న కంటెంట్ను వదిలేసి క్రైమ్ని బాగా అవపోసన పట్టింది. వెంటనే సీరియల్ ప్లాన్ అమలు చేయడంతో అది కాస్త సూపర్గా వర్కౌట్ అయింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 35 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను అలవోకగా కొట్టేసింది. సీరియల్ను చూసి ఈజీగా చోరీలు ఎలా చేయాలో నేర్చుకున్న ఎలిసమ్మ వరుస దొంగతనాలు మొదలుపెట్టింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రకాశం జిల్లా పోలీసులు ఆమె ఆట కట్టించారు. ఆమె చోరీలు చేసే స్టైల్ గురించి తెలిసి అవాక్కయ్యారు. ఒంగోలు మండలం దేవరపాడుకు చెందిన గంటా ఎలిసమ్మ అలియాస్ నందం సుజాత ఒంగోలు బాలాజీనగర్లో నివాసం ఉంటోంది. ఈమెకు గతంలో క్రైమ్ రికార్డు ఉంది. విజయవాడలో గతంలో చోరీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లి బయటకొచ్చింది. సుజాత టీవీలో వచ్చిన ఓ సీరియల్లోని సీన్ చూసింది. ఈజీగా దొంగతనం ఎలా చేయాలో తెలుసుకుంది. ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నిద్ర మాత్రలు ఇచ్చి సులువుగా చోరీలు చేయొచ్చని ప్లాన్ చేసుకుంది. ఓ మానసిక వైద్యుడి దగ్గరికెళ్లి తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పింది. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్ర రావడం లేదని చెప్పి నిద్ర మాత్రలు కావాలని అడిగింది. నిజమేనని నమ్మిన డాక్టర్ ఆమెకు నిద్ర మాత్రల కోసం ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు. నిద్ర మాత్రల్ని కొనుగోలు చేసిన సుజాత తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది. ఆమె తరచూ వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్తూ ఒంటరిగా ఉండే వృద్ధ మహిళల్ని పరిచయం చేసుకుని మాటలు కలిపేది. ఒంటరి మహిళలు ఈమెను నమ్మిన తర్వాత వెంటనే వారి నివాసాలకు వెళ్లేది. వారికి నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో కలిపిన పానీయాలు ఇచ్చేది. వారు మత్తులోకి జారుకున్న తర్వాత బంగారు ఆభరణాలతో అక్కడి నుండి పారిపోయేది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, నాగులుప్పపాడు, కందుకూరు ఇలా వరుసగా చోరీలు చేసింది. ఒంటరి మహిళల బంగారం చోరీ చేయడమే కాకుండా జ్యువెలరీ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి అక్కడ దొంగతనాలు చేసింది. ఇలా వరుస దొంగతనాలతో పోలీసులు ఆమెపై నిఘా పెంచారు. ఆమెను నిన్న ఒంగోలు బాలాజీనగర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. సుజాత దగ్గర నుంచి 35 లక్షల రూపాయల విలువైన బంగారం, నిద్ర మాత్రల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె చోరీ చేసిన బంగారంలో కొంత తాకట్టు పెట్టినట్టు గుర్తించారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. సీరియళ్లు చూసి హత్యలు చేయడం, దొంగతనాలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఈ కాలంలో కామన్ అయిపోయింది. ఇలాంటి సీరియళ్లు సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. వీటిపై నియంత్రణ కూడా చాలా అవసరం అనే డిమాండ్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.